జగన్మోహన్ రెడ్డి తాజాగా చంద్రబాబును ఉద్దేశించి ఏదైతే నిన్న జరిగినటువంటి నిరుద్యోగ ఉద్యమం కార్యక్రమం, నిరుద్యోగులకు భృతి ఇవ్వాలంటూ జరిగిన ఉద్యమం మీదన వందల మంది మీద కేసులు పెట్టారు వివిధ జిల్లాల్లో. వాళ్ళకి నోటీసులా లేకపోతే అరెస్టులు చేస్తారన్న తేలాలి. కొన్ని చోట్ల అరెస్ట్ కూడా చేశారన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబుని ప్రశ్నిస్తూ ట్వీట్లు చేస్తున్నటువంటి జగన్ తాజాగా ఒక ట్వీట్ చేసుకొచ్చారు. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యల మీద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు యువత పోరు పేరిట రోడ్డెక్కి తమ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం కళ్ళు తెరిచేలా బ్రహ్మాండంగా చేపట్టినందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై నిన్న నరసరావుపేటలో పోలీసులు లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తున్నాను. మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంతమందికి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 చొప్పున ఇంత వస్తుందని లెక్కలేసి మరీ బాండ్లు ఇచ్చారు. చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్ 2024 నుంచి వారి ఖాతాల్లో జమ అవుతుందని ప్రజలకు బాండ్లు రాసి మరీ ఇచ్చారు. టీడీపీ అధికార గెజిట్ ఈనాడు దినపత్రికలో రాష్ట్రంలో ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు 1,50,00,000 పైనే ఉన్నారని రాస్తే, మీ మేనిఫెస్టో మీరు ఇంటింటికి పంచిన బాండ్ల ప్రకారం నెలకు 3,000 చొప్పున ఏడాది కాలంలో మీరు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఒక్కరికి ఇవ్వకపోగా ఏడాది మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారు. మరోవంక 2024 జనవరి మార్చి త్రైమాసికానికి సంబంధించిన విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ని అదే సంవత్సరం 2024 చెల్లింపులు చేయాలి. ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది. అప్పటి నుండి ఈ జూన్ 2025 వరకు 6 త్రైమాసికాలు మొత్తంగా 4,200 కోట్లు పెండింగు. ఇందులో ఇచ్చింది కేవలం 750 కోట్లు. వసతి దీవెన కింద ఏప్రిల్ 2024 చెల్లించాల్సిన ఒక విడత, ఏడాది ఏప్రిల్ 2025లో చెల్లించాల్సిన మరో విడత కలిపి 2,200 కోట్లు పెండింగ్. మొత్తంగా 6,400 కోట్లకు గాను ఇచ్చింది 750 కోట్లు. మీరు ఇవ్వకపోవడంతో వాళ్ళ విద్యార్థులు చదువులు మానుకుని పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. చంద్రబాబు గారు మీరు చేయాల్సింది చేయకుండా ఎగరగొట్టేందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా చేసిన తప్పేంటి? కేవలం కలెక్టర్ని కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం తప్ప, మీరు ఇస్తామన్న వాటి కోసం కూడా డిమాండ్ చేయడం తప్ప, మీ రెడ్ బుక్ రాజ్యాంగం పాలనకు నిన్న నరసరావుపేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా? రోజు రోజుకు మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జన్యాలు, మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి అంటూ హితబోధ చేశారు.